మళ్ళీ చెప్తున్నా, కంటెంట్ ఉన్న సినిమాని, టాలెంట్ ఉన్నోడిని ఎవ్వడు ఆపలేడు. ట్రోల్ చేసే వారికి ఒక్కరే చెప్తున్నా, అంతే. చూడకుండా పర్లేదు, మేము చూస్తాం అంతే. వాళ్ళేందరూ చూసారు, మేము చూసుకుంటాం సినిమా. కానీ సినిమా 100% ఇట్టో. ఈ రోజు ఏదో గొడవలు ఉన్నాయని చెప్పి తప్పు తీసుకోవద్దు. వాళ్ళ ఫ్యామిలీ గొడవలు ఉన్నా వాళ్ళ మంచిగా అవుతారు, మనం ఫ్యాన్స్ కొట్టుకొని ఇది అవుతుంటాం అంతే. వాళ్ళు బాగాలేదు అని ఏదైనా పాయింట్ లెంకడానికైనా కంపల్సరీ చూస్తారు. వాళ్ళు ఎట్లా కూడా చూస్తారు. సినిమా వేరే లెవెల్. మళ్ళీ చెప్తున్నా, కంటెంట్ ఉన్న సినిమాని, టాలెంట్ ఉన్నోడిని ఎవ్వడు ఆపలేడు. ఎవరైనా కావచ్చు. సినిమాలో కంటెంట్ ఉంటే జనాలు ఇంట్లోకి లేచి మరి వస్తారు. కంటెంట్ లేకపోతే ఏ సినిమా ఆడది అంటున్నారు తెలుసా అది. సో బందేనని ఏదొచ్చినా నెగిటివ్ మాట్లాడతారు చూరు, వాళ్ళు మాట్లాడతారు. నంబర్ 3000 ఎక్కడ మన ఇక్కడ కాదు, ముంబైలో 3000 టికెట్ కూడా అమ్ముడైంది. సో అంత బజ్ ఉంది, ఖచ్చితంగా చూస్తారు. అందుకనే 3-4 షెడ్యూల్ ఇచ్చారు టికెట్కి, ఫస్ట్ 1, సెకండ్, థర్డ్ అని. సో ఖచ్చితంగా జనాలకు ఆ సినిమా నచ్చుతుంది. సినిమా చూసిన తర్వాత మళ్ళీ చెప్తున్నా కదా, జాతర కోసమే పెట్టేయచ్చరా, అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం ఎంత డబ్బులైనా పెట్టచ్చరా అని యాక్టింగ్ అయితే ఇస్తాడు. పుష్ప అంటే రికార్డ్ అంటే పుష్ప ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మన తెలుగు స్థాయిని గర్వించదగ్గ చేసిన పుష్పకి హైక్ తీసుకోవచ్చు, షోలు పెంచుకోవచ్చు అని. సో మీరు మరోసారి ప్రజా నాయకుడని అనిపించుకున్నారు సార్. మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ గారు హీరోనే కాదు, ఇప్పుడు ఒక ప్రజా నాయకుడు. సో తను మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, దానికి మీరు కౌంటర్ ఇవ్వాలి. సో కాబట్టి మంచి వాతావరణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరు ఎన్ని చేసినా కంటెంట్ సినిమా ఖచ్చితంగా జనాలకు వెళ్తుంది. ఏకదమ్ ఉంది బ్రో. ఒక్క టికెట్ అంటే అసలు టికెట్స్ కోసం పిచ్చి లేస్తుంది బ్రో మాకైతే. రిలీజ్ చేశారు, ఓపెన్ చేసి 5 minutes ఓపెన్ చేస్తే ఆల్ టికెట్స్ బుక్ చేసుకొని బ్రో. ట్రోల్ చేసే వారికి ఒక్కరే చెప్తున్నా, అంతే. అది మూవీనే, ఇది మూవీనే. ఆడు పెట్టుకోవడానికి ఆడేం ఇండస్ట్రీ మొగుడు కాదు. ఎవరి సినిమా వాళ్ళు ఇష్టం బ్రో. సినిమా చూసినాక అర్థమవుతుంది, అందరు ప్రతి ఒక్కరికి అప్పుడే అర్థమవుతుంది. ట్రోలింగ్ చేసిన నా కొడుకులకి ఆ సినిమా చూస్తే ఏందనేది బయటపడతా. అప్పుడు అంటే నైట్ ఒక సాంగ్ వచ్చింది, ఆ స్టెప్పులు చూస్తే మాత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది మూవీ అని ఉంది మాకు. నైట్ 1 minute వచ్చింది, చాలా 3 years అన్న, 3 years మూవీ ఎప్పుడు వస్తుంది. మనం తన దసరా పండుగ ఎలా చేసుకుంటామో, ఎప్పుడు దసరా పండుగ కానీ మూవీ కోసం అలా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ట్రోలింగ్ చేసేవాడు మనం సంబంధం లేదా నా కొడుకులకి. ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నా, వీడు 2000 టికెట్ కానీ చూస్తామన్నా. చూడకుండా పర్లేదు, మేము చూస్తాం అంతే. వాళ్ళేందరూ చూసారు, మేము చూసుకుంటాం సినిమా. కానీ సినిమా 100% ఇట్టో. చాలా బాగుంది. అరే థియేటర్లు తగలబడిపోతాయి అన్న, చెప్తున్నా కదా. థియేటర్లు అనేటివి ఏం ఉండే నాకు సంబంధం లేదు. ఆ సాంగ్స్ ఎట్లున్నాయి అన్న, నిజం చెప్తున్నా. ఒక్కొక్క పాట ఏంటంటే ఎప్పుడు థియేటర్కి వెళ్ళాలని ఎదురు చూస్తున్నాం మేమైతే. ఫస్ట్ రోజు కలెక్షన్ చూస్తే అందరు పాగలవుతారు. ఎవరెవరైతే సినిమా గురించి చెప్పిండో ఫస్ట్ రోజు కలెక్షన్ కి వాళ్ళు పాగలైపోతారు. నిద్ర లేకుండా ఇప్పటికే చాలా మందికి. పూనకాలే అన్న, మాస్ గంగమ్మ జాతర చూపిస్తాడు, సంక్రాంతి జాతర అయితే ముందే చూపిస్తాడు. సంక్రాంతి వరకు అయితే బరాబర్ ఆడుతుంది. మ్యూజిక్ కానీ చూసారు కదన్న, మెంటల్ ఎక్కించింది ఒక్కొక్క మ్యూజిక్ అయితే. మెంటల్ అసలు థియేటర్లో చూడండి, స్టెప్స్ అయితే కిరాకేషన్ అన్న. కొన్ని ఒక 2-3 స్టెప్స్ మాత్రం రివీల్ చేసిండు. థియేటర్లో అయితే ఇంకా మిగతా స్టెప్స్ అవి చూడడానికి చిన్నగానే ఉంటాయి అన్న స్టెప్స్, కానీ ఐకానిక్ స్టెప్స్ అయిపోతాయి చూస్తే కనుక. రోల్స్ వస్తూనే ఉంటాయి అన్న, తన లెవెల్లో తనకి ఉంటుంది. వాళ్ళు ట్రోల్ చేసిన పట్టించుకుంటే ఏమంటుంది అన్న, వాళ్ళందరికీ December 5నే సమాధానం చెప్తారు. వాళ్ళ ఫ్యామిలీ గొడవలు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి అన్న. వాళ్ళ ఫ్యామిలీ గొడవలు ఉన్నా వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు. వాళ్ళని అలా కించపరచచ్చు. ఈ రోజు ఏదో గొడవలు ఉన్నాయని చెప్పి తప్పు తీసుకోవద్దు. వాళ్ళ ఫ్యామిలీ గొడవలు ఉన్నా వాళ్ళు మంచిగా అవుతారు, మనం ఫ్యాన్స్ కొట్టుకొని ఇది అవుతుంటాం అంతే. ఫస్ట్ చూసకపోయినా తర్వాత అయినా కంపల్సరీ చూస్తారు. ఎందుకంటే అందరు చూసిన వాళ్ళు చెప్తారు కాబట్టి వేరే లెవెల్ ఉందని. వాళ్ళు బాగాలేదు అని ఏదైనా పాయింట్ లెంకడానికైనా కంపల్సరీ చూస్తారు. వాళ్ళు ఎట్లా కూడా చూస్తారు. సినిమా వేరే లెవెల్. ఏం చేసుకున్నా ఏం చేయలేరు, సినిమా మాత్రం వేరే లెవెల్. చూసే వాళ్ళకే అనిపిస్తుంది అరే నంబర్ ఉందని. వాళ్ళు ఎంత నెగిటివ్ చేసినా చూసిన తర్వాత వాళ్ళే మాకు చెప్పకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్కైనా చెప్పుకోవచ్చు, అరే సినిమా వేరే లెవెల్ ఉందని. సాంగ్స్ అయితే వేరే లెవెల్ అన్న, తగ్గేదే లేదు. 5-2 V2 సాంగ్స్ వేరే లెవెల్. శ్రీలతో అయితే సాంగ్ నంబర్ ఉంది చూడండి. మామూలుగా 2000 crores కొట్టేస్తుంది సినిమా. బాహుబలి, KGF అన్ని రికార్డులు కొట్టేస్తుంది. RRR, దంగల్ ఏది ఉండదు, అన్ని రికార్డులు కొట్టేస్తుంది. మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. రోజు పాలాభిషేకం చేస్తున్నాం, ఇప్పుడు ఇలా చేసినాం. పోస్టర్ వస్తే ఒక సాంగ్ వస్తే మాకు పండగే. సినిమానే సమాధానం. ఇంకోటి చెప్పను బ్రదర్ కాదు, దెంగే బ్రదర్. ట్రోలింగ్ ఎందుకు చేసినాం అని అప్పుడు అనుకుంటారు, పాలు తాగి వండుకోవాలి. ఏంద్రా బాబు మైండ్ పోతుంది అని అనవసరంగా ట్రోల్ చేశారని మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ట్రోలింగ్ ఎవరు చేసుకున్నా ఎవ్వరేం చేయలేరు అన్న, ఎవ్వరేం బీకలేరు. ఎంత మా బండి అయిన తర్వాత ఎవ్వరైనా
ఒక 2000 కోట్లు కూడా వస్తుంది. 2000 కోట్లు 2500 కూడా కొడుతుంది. ఫ్యాన్స్ షోస్ రావడం మొన్న జరిగింది పాట్నా, ఏమైంది మెగా ఫ్యాన్స్ కి కళ్ళారిపోయినాయి. ఎలా ఉంది క్రేజ్ అసలు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, ఊహించలేదు. ఈవెంట్ కి అంత క్రౌడ్ వస్తుంది, సినిమాకి ఇంకెంత మంది వస్తారు అన్న. ఇంకెలా ఉంటది, వాళ్ళు కలిసి ఉంటారే, మనమే కొట్టుకుంటాం. కలెక్షన్స్ పక్కా బాహుబలిని మించిపోయింది. మామూలుగా ఉండదు సినిమా మన కుత్త చింపేస్తాడు అల్లు అర్జున్. జై బండి, జై ఐకానిక్ స్టార్. నెక్స్ట్ చూపిస్తాడు అల్లు అర్జున్ ఏందో అని. నెగిటివ్ మాత్రం నోళ్ళు మూసుకుంటారు. కిసికైతే బాగా నచ్చింది అన్న, కిసికైతే బాగా నచ్చింది. స్టెప్స్ ఏమో నాకు సమంత ఉంటే అంత బాగుండి అనిపించింది. సమంత వేరు, శ్రీలీల వేరుండే, ఇద్దరిని కలిపేసి ఉంటే ఇంకా బాగుండి అనిపించింది. అది కొంచెమే చూసిన, కానీ అది చూసే గూస్ బంప్స్ వస్తుంది. థియేటర్లో చూస్తే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. అది ఇంకా కొంచెం క్లిప్ ఇస్తే బాగుండు. నేను మెగా ఫ్యాన్ అయినా, నేను TFI బానిసా. అల్లు అర్జున్ మెగా ఫ్యాన్, చిరంజీవి, NTR ఎక్కువ, మహేష్ బాబు ఫ్యాన్, విజయ్ దేవరకొండ ఫ్యాన్, NTR ఫ్యాన్, అన్ని నేను TFI బానిసా.